కరీంనగర్ జిల్లాలోని పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. అప్పులు చేసి మరీ పనులు చేయించలేక చేతులెత్తేశారు అధికారులు. మంచినీళ్లు కూడా రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెల్లో పాలన పడకేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పల్లెల సమస్యలపై ఓ రిపోర్ట్. కరీంనగర్ జిల్లాలోని పల్లెలు సమస్యలకు నిలయంగా మారాయి. పారిశుద్ధ్యం పడకేసింది. తాగునీరు, వీధి దీపాలు లాంటి సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. పేరుకే స్పెషల్ ఆఫీసర్ తప్ప ఏమీ లేదన్నట్టుగానే మారింది పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. 5 నెలలు జీతాలు లేవంటే మా ఎంపీ గారు ఒక 2,000 మనిషికి సిబ్బందికి చిల్లర సామాన్ ఇప్పించిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు జీతాలు అయితే లేవు. ఎట్లా సారు మాకేమి లేదు, ఇంటికాడ మా భార్య పిల్లలకు గోస అవుతుందంటే సంక్రాంతికి మనిషికి 1,000 రూపాయలు ఇచ్చిండు. వీటితోటి మేము పొట్టగాడిపి ఇబ్బందులు పాలై ఎక్కడికి పోయినా ఎవరు మాకు సహకరిస్తలేరు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 3.5 ఏళ్ల నుంచి గ్రామాలకు నిధులివ్వడం లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా రాష్ట్రం ఇవ్వడం లేదు. దీంతో పల్లెల్లో చిన్న చిన్న పనులైన వీధి దీపాలు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, వాటర్ మోటార్లు కాలిపోతే రిపేర్లు చేయించడం లాంటివి అప్పులు చేసి నిర్వహిస్తున్నారు అధికారులు. ఏడాది కాలంగా పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో పాలన స్తంభించిపోయింది. మల్టీపర్పస్ కార్మికులకు వేతనాలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. గతేడాది ఇంటి పన్ను వసూళ్లతో కార్మికుల వేతనాలు చెల్లించారు. వీధి లైట్లు, తాగునీటి క్లోరినేషన్, మిగతా మెయింటెనెన్స్ అంతా పన్నుల ద్వారా వచ్చిన నిధులతోనే చేపడుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల ఊసే లేకుండా పోయిందే. చెత్త సేకరణ, తాగునీటి సరఫరా, మొక్కల పెంపకానికి ట్యాంకర్లను గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం మెజారిటీ గ్రామాల్లో ట్రాక్టర్లు మూలన పడ్డాయి. మరికొన్ని గ్రామాల్లో నామమాత్రంగానే వినియోగిస్తున్నారు. మరమ్మతుల పేరిట ట్రాక్టర్లను పక్కన పెట్టారు. దీంతో చెత్త సేకరించేందుకు ఇబ్బందులు తప్పటం లేదు. మురికి కాల్వల నుంచి తీసిన చెత్త 20 రోజులకు పైగా రోడ్లపైనే ఉంటోంది. ఇంటింటికి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు వెళ్లకపోవడంతో గ్రామాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడే పారేస్తున్నారు. తాగునీటి ట్యాంకర్లు సైతం నిరుపయోగంగా మారుతున్నాయి. పలు ప్రాంతాలలో పల్లె ప్రకృతి వనాలతో పాటు నర్సరీల్లోనూ మొక్కలు ఎండిపోతున్నాయి. మాకు గత 6 నెలలుగా జీతాలు రావడం లేదు. ఎంతో కొంత మా సెక్రటరీ గారు ఆలీలు కొంచెం ఆదుకుంటాను, కానీ పైనుంచి అయితే డబ్బులు రావడం లేదు. పనికైతే వస్తాను, పొద్దుగా 7 గంటల నుంచి సాయంత్రం 7 దాకా డ్యూటీ చేస్తాను. పిల్లలు ఇప్పుడు లాస్ట్ అయిపోయింది, స్కూల్స్ అయిపోయినాయి, ఆటో ఫీజు కట్టాలంటే లేదు, పాలకాడి ఇవ్వాలంటే లేవు, ఏడో డబ్బులు లేవు, రూమ్ రెంట్లు అన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ప్రస్తుతం చాలా గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. మిషన్ భగీరథ నీరు వస్తున్నప్పటికీ డిమాండ్కు తగినట్టుగా రావడం లేదు. దీంతో ఆయా పంచాయతీల పరిధిలోని బోర్లు, బావుల నుంచి నీటిని తీసుకోక తప్పడం లేదు. చాలా గ్రామాల్లో నిర్వహణ సరిగ్గా లేక మోటార్లు, పైప్లైన్లు దెబ్బతిన్నాయి. వ్యాధులు ప్రబలకుండా క్లోరినేషన్ కోసం, మొక్కలకు నీళ్ల కోసం సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సి ఉంది. అయితే నిధుల్లేక యాక్షన్ ప్లాన్ జోలికి వెళ్లటం లేదు అధికారులు. మొత్తానికి గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించి పాలనను గాడిన పెట్టాలని కోరుతున్నారు జిల్లావాసులు.